తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న నగరం ఓరుగల్. ఇప్పుడు ఆ నగర మేయర్ పీఠంపై అధికార కాంగ్రెస్ పార్టీలో యుద్ధం మొదలైంది. గ్రేటర్ వరంగల్ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ఈ గద్దెను కైవసం చేసుకునేందుకు హస్తం పార్టీలోని హేమాహేమీలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తమ వారసులను మేయర్ కుర్చీలో కూర్చోబెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు సైతం మేయర్ రేసులోకి రావడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అసలు గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠంపై కన్నేసిన ఆ వారసులెవరు? మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో పైచేయి ఎవరిది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం వరంగల్. గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు ఆ తర్వాత జరిగిన సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో వరుసగా వస్తున్న ఫలితాలతో కాంగ్రెస్ ఇక్కడ ఫుల్ జోష్లో ఉంది. ఇదే ఊపులో గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. అయితే పార్టీ బలోపేతం కంటే మేయర్ పీఠాన్ని తమ కుటుంబ సభ్యులకు ఎలా ఇప్పించుకోవాలనే దానిపైనే జిల్లా నేతలంతా ఫోకస్ పెట్టారు. తమ వర్గానికి చెందిన వ్యక్తి మేయర్ కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుబడుతుండగా వారి కుటుంబ సభ్యులు సైతం బరిలో నిలుస్తామంటూ ముందుకొస్తున్నారు. ఇన్నాళ్లు బద్ద శత్రువులుగా ఉంటూ అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న వారు సైతం ఇప్పుడు తమ వారసుల కోసం అడ్జస్ట్ అవుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇంతకీ గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం కోసం రేసులో ఎవరెవరున్నారు, ఎవరెవరు చేతులు కలిపారు, ఎవరిది పై చేయి కాబోతుందో అనే టాక్ నడుస్తున్న తరుణంలో ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు సైతం రేసులోకి రావడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక వరంగల్ కాంగ్రెస్ లో కుటుంబ రాజకీయాలు బలంగా పాతుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే వారసత్వ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. గ్రేటర్ వరంగల్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. దీంతో అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తమ అనుచర వర్గానికి లేదా తమ వారసులకి మేయర్ పీఠం దక్కించుకునే పనిలో పడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేసులో ముందుండాలంటే ఇప్పుడు కార్పొరేషన్ పై పట్టు సాధించడం అవసరమని నేతలు భావిస్తున్నారు. అందుకే తమ సంతతిని కార్పొరేటర్లుగా గెలిపించుకుని ఆపై మేయర్ కుర్చీని హస్తగతం చేసుకోవాలని స్కెచ్ వేశారు. కూతుళ్లో, కొడుకులో, అల్లుల్లో ఇలా ఎవరో ఒకరిని బరిలోకి దించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుండే మందు, డబ్బు, మార్బలంతో నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేశారు. అధికారం ఉంటే వచ్చే గుర్తింపు, సౌకర్యాల కోసమే ఈ బంధుప్రీతి రాజకీయం సాగుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం జనరల్ కేటగిరీకి దక్కడంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మేయర్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం సర్వే నివేదికలు సైతం తెప్పించుకుంటున్నారు. అధికార పార్టీ కావడంతో మేయర్ పీఠం ఆశించే వారి సంఖ్య ఘనంగా పెరుగుతోందని టాక్. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు తమ వర్గానికి లేదా తమ కుటుంబ సభ్యులకు పదవి ఇప్పించుకోవాలని పట్టుబడుతున్నారు. మంత్రి కొండా సురేఖ దంపతులు తమ కుమార్తె సుస్మితా పటేల్ ను మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కొండా సురేఖ భర్త కొండా మురళి సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. లేని పక్షంలో ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని అధిష్టానం వద్ద చెప్పడంతో అప్పుడు సీట్ల సర్దుబాటులో కొండా సురేఖకు ఎమ్మెల్యే టికెట్ తో పాటు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడు మేయర్ టికెట్ తన కూతురుకి ఇప్పించి వరంగల్ తూర్పులో తమకు ఉన్న పట్టును ఉపయోగించుకుని అత్యధిక డివిజన్లను గెలిపించుకోవడం, దాని ద్వారా మేయర్ పీఠం తమ ఖాతాలోనే ఉండాలని కొండా మురళి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సైతం తన కుమార్తె గోదారెడ్డి లేదా అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డిని రేసులో నిలబెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన జిల్లాలోని ఇతర నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గతంలో మంత్రి కొండా సురేఖతో విభేదాలు ఉన్నప్పటికీ మేయర్ పీఠం కోసం ఇటీవల కొండా మురళిని నాయని మర్యాదపూర్వకంగా కలిశారన్న వార్త జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మిగతా పార్టీ పెద్దలను సైతం ప్రసన్నం చేసుకునే పనిలో నాయని రాజేందర్ రెడ్డి ఉన్నట్లు ఆయన వర్గం చెబుతోంది. కేవలం ఎమ్మెల్యేలే కాదు, కీలక కార్పొరేషన్ చైర్మన్లు కూడా మేయర్ కుర్చీపై కన్నేశారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, డాక్ చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి మేయర్ కావాలని ఉబిళ్లూరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వీరు ఇప్పుడు మేయర్ పదవి ద్వారా తమ రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకోవాలని చూస్తున్నారు. జంగా రాఘవరెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవితో సంతృప్తిగా లేకపోవడం, వచ్చే ఏడాది పదవీకాలం కూడా ముగియనుండడంతో ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకుని వచ్చే 5 ఏళ్లు అధికారంలో ఉండేలా పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే అధిష్టానం దగ్గర తన మనసులో మాట బయట పెట్టగా ఇక ఇనుగాల వెంకట్రామిరెడ్డికి ప్రస్తుతం కూడా చైర్మన్ తో పాటు హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి సైతం ఇచ్చినప్పటికీ తనకు మేయర్ పదవిపై కాంక్ష పెరగడంతో అధిష్టాన పెద్దలకు తనకు మరో అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన కుమారుడు దిలీప్ రాజు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అటు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సైతం తన వర్గానికి మేయర్ పీఠం దక్కాలని లోలోన పావులు కదుపుతున్నారు. అయితే కొండా దంపతులకు సారయ్యకు మధ్య ఉన్న పాత వైరం వల్ల ఇక్కడ సమీకరణాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా జిల్లాలోని ప్రతి కీలక నేత తమ వారసుడిని రాజకీయ వారసుడిగా నిలబెట్టాలని చూస్తుండటంతో కాంగ్రెస్ లో రాజకీయం ముదురుతోంది. వరంగల్ కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య కుప్పలు తెప్పలుగా ఉండడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లను 100 స్థానాలకు పెంచి తద్వారా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే టికెట్ల పంపిణీ దగ్గర నుండి మేయర్ ఎంపిక వరకు ప్రతి అడుగులోనూ గ్రూపు రాజకీయం అడ్డు తగిలేలా ఉంది. వారసుల మధ్య సాగుతున్న ఈ యువరాజ యుద్ధంలో ఎవరికి అవకాశం దక్కుతుంది? అధిష్టాన మంత్రుల మాట వింటుందా లేక ఎమ్మెల్యేల వైపు మొగ్గు చూపుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొత్తానికి ఓరుగల్లో మేయర్ పీఠం అధికార కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. వారసత్వ రాజకీయాల చుట్టూ తిరుగుతున్న ఈ లోగుట్టు వ్యవహారం చివరకు ఎటు దారితీస్తుంది? ఓరుగల్లు ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది? మేయర్ పీఠాన్ని అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.